పిల్లలు, మీకు ఒక వింత కథ చెప్పనా? ఒక చిన్న పక్షి పిల్ల, అది కచ్ ఎడారిలో ఒక రాకుమారుడిలా జీవిస్తోంది. దానికి మన ప్రభుత్వం మామూలు రక్షణ కాదు, ఏకంగా Z+ కేటగిరీ భద్రతను కల్పించింది. అవును, మీరు విన్నది నిజమే. ఇది సినిమా కథ కాదు, ఇప్పుడు ఇది నిజంగా మన గుజరాత్ లో జరుగుతున్న సంఘటన. ఆ పక్షి పిల్ల ఇదే. దీనిని మీరేమైనా గుర్తుపట్టగలరా? దీని పేరే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. దీని ప్రత్యేకత ఏంటంటే, అసలు ఈ పక్షికి ఎందుకు అంత ప్రాముఖ్యత, ఎందుకు ఇంత సెక్యూరిటీ, ఆ విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి కథనాన్ని తెలుసుకుందాం. ఇది సాధారణ పక్షి కాదు, ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ప్రపంచంలోనే అంతరించిపోతున్న అత్యంత ప్రమాదకర జాతులలో ఉన్న ఒక పక్షి. ఇవి ప్రపంచంలో కేవలం 100 నుండి 150 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు భారతదేశంలో విస్తారంగా విస్తరించి ఉండేవి, కానీ ఇప్పుడు అంతరించే స్థాయికి దగ్గరలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మార్చి 26, 2026న గుజరాత్ లోని కచ్లో ఈ పక్షి పిల్ల జన్మించింది. అందుకే ఈ పక్షిని అక్కడి అటవీ శాఖ ప్రత్యేకంగా ఒక అతిథిగా, ఒక రాకుమారుడిగా భావిస్తుంది. అవును, మరి ఈ ఒక్క పిల్లే అంతరించిపోయే స్థాయిలో ఉన్న ఈ పక్షి జాతికి భవిష్యత్తు కావచ్చు. అందుకే ఈ చిన్న పక్షి కోసం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ఆ భద్రతను చూస్తే షాక్ గురవుతారు. 3 షిఫ్టులలో 50 మంది అటవీ సిబ్బందితో 24 గంటల పహారా, అది ఉంటున్న చుట్టూ ప్రాంతాన్ని నోమెన్స్ ల్యాండ్ గా మార్చారు. సామాన్య ప్రజలకు ప్రవేశం లేదు. దాని చుట్టుపక్కల ఉన్న వాటర్ టవర్ల నుంచి ప్రతి క్షణం గమనిస్తున్నారు. కేవలం మనుషులను మాత్రమే కాదు, దీని రక్షణలో హైటెక్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. కుక్కలు నక్కలు రాకుండా చర్యలు తీసుకున్నారు. దీనికోసం ఒక VVIP ట్రీట్మెంట్ ను చేస్తున్నారు. ఈ చిన్న ప్రాణి కేవలం ఒక పక్షి కాదు, ఇది ప్రకృతి యొక్క చివరి ఆశ. ఇది బ్రతికితే ఆ జాతి మళ్ళీ ఆకాశంలో ఎగరగలదు. మనం కానీ దీన్ని కోల్పోతే మనం ఒక అద్భుతాన్ని శాశ్వతంగా కోల్పోతాం. ఈ చిన్న పక్షి కోసం మొత్తం యంత్రాంగం ఒక బాడీ గార్డ్ లా పనిచేస్తుంది. ఇది మన మానవ జాతికి ఒక సందేశాన్ని ఇస్తుంది. ప్రకృతిని కాపాడడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే అని అర్థం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.